హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. పుష్ప 2 ప్రీమియర్ షోకి ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ కు తాను వెళ్లినప్పుడు తొక్కిసలాటలో కొందరికి దెబ్బలు తగిలాయని తర్వాత తెలిసిందన్నారు. ఇద్దరు పిల్లల తల్లి రేవతి చనిపోయారని తెలియగానే చిత్ర బృందమంతా షాక్ కు గురయ్యామని అల్లు అర్జున్ తెలిపారు. థియేటర్ కు వెళ్లి అభిమానులతో కలిసి సినిమా చూడడం అనేది గత 20 ఏళ్లుగా తనకు ఆనవాయితీగా వస్తుందని, ఇన్నేళ్లలో ఎప్పుడు ఏం జరగలేదన్నారు ఆయన. ఊహించని ఈ ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న అల్లు అర్జున్ తాము ఏం చేసినా ఎంత మాట్లాడినా ఆమె లేని లోటును తీర్చలేమన్నారు. వారి కుటుంబానికి తాను అండగా ఉంటానని, తన తరపున 25 లక్షల సాయం ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్కి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవటం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసలాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. ఆ తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. మొన్న